మరి యేసయ్య మనల్ని ప్రేమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి ఫిబ్రవరి నెల 15వ తారీఖున ప్రవేశపెట్టిన దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. చురుకుగా ఉండటానికి ఒక్కరున్నారా, 100 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా, ఇది అన్నదా అనవసరం. నీలో ఆ స్పిరిట్ ఉందా లేదా, దేవుని మీద ఆశ ఉందా లేదా? హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారంట. కాబట్టి మనం ఎప్పుడు ఎదురు చూడవలసింది ఎవరి కోసం అంటే యేసయ్య కొరకు. ఆయన ఎప్పుడు కూడా దినమెల్లా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజున మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అంశం ఏంటంటే ఉజ్జీవం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి ఇప్పుడు ఉద్యోగం వస్తుందంటే ఎక్కువ మంది జనం కనపడ్డప్పుడు, ఎక్కువ డబ్బులు కనపడ్డప్పుడు, ఎక్కువ బట్టలు, ఎక్కువ చీరలు, బీరువాలు కనపడ్డప్పుడు అప్పుడు మంచి ఉద్యోగం వస్తుంది. ఇక్కడ దేవుడు అటువంటి వాడు కాదు. మన దేవుడు నిర్జీవ స్థితిలోంచి ఉద్యమంలోనికి నడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా, నీ స్టేటస్ ఏదైనా, నీ జీవితం ఏదైనా సరే దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు మార్చేస్తాడు. నిర్జీవ స్థితిలో నువ్వు వచ్చావేమో, దేవుడు నిన్ను ఉజ్జీవింపజేసి నడిపిస్తాడు. హల్లెలూయా. చదువుదామా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. చదువుకుందాం మనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే మనం ప్రతిరోజు కూడా దేవుని సందులో వర్ధిల్లేవారుగా ఉండాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. స్తోత్రం దేవా. సరుణిద్ర ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఉజ్జీవము అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎవరో చేసి ప్రార్థన చేస్తానో లేకపోతే ఏదో ఎంకరేజ్ చేస్తానో వచ్చేటువంటిది ఉద్యోగం అనుకుంటారు. మనకులాగానే ఒక సహోదరి చాలా ఉద్యోగ కూడాలు జరుగుతుంటే ఉద్యోగ కూడికి వెళ్ళిందంట. ఆ ఉద్యోగ కూడికి అనంతరం ఆ పాస్టర్ గారు ఆ సహోదరి నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఎంతో మరి ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నామని చెప్పి ఎప్పుడైతే ఆ సహోదరి నెత్తి మీద చేసి ప్రార్థన చేశారో వెంటనే ఏమైందంట, ఆమె జుట్టు అంతా చేతిలోకి వచ్చిందంట. ఇంతకీ ఎప్పుడైతే అది జరిగిందో ఇంకా ఆవిడ పాస్టర్ గారిని ఎలా కొడదారా అని చూస్తూ ఉన్నదంట. ఏమొచ్చింది చేతులకి? ఇంతకని జుట్టు కాదు, విగ్గు. ఏం పెట్టుకుని వెళ్ళింది ఆవిడ? విగ్గు పెట్టుకుని వెళ్ళింది. మరి ఉద్యోగం కోసం అని చెప్పి ఆవిడ ఉద్యోగ ప్రార్థన చేయించుకుంది. ఈయన గట్టిగా ప్రార్థన చేసేసరికి ఏమైందంట, ఆ విగ్గు కాస్త చేతిలోకి వచ్చి ఈయన కళ్ళు చేతిలోకి తలకాయ ఊడిపోయిందా ఏంటని చెప్పి చూతులోకి ఆ విగ్గు చేతిలోకి వచ్చిందంట. ఎంతమంది చూస్తూ ఉండగా ఆ విగ్గు ఊడేసరికి ఆవిడకి ఎలాగుంటుంది? నిజంగా జరిగింది, నేను కూడా వెళ్ళాను మీటింగ్. ఎందుకని ఎలాగుంటుంది ఆవిడకి? ఇంకా పరిస్థితి అంతాను అంతమందిలో అవమానం అయిపోయిందని చెప్పేసి ఇంక ఈ పాస్టర్ గారిని ఏం చేస్తుందని చెప్పి ఇంకా ఆయన భయపడతా ఇంకా పక్కకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇది మా ఊర్లో జరిగిన సంఘటన. హల్లెలూయా. ఉద్యోగం అంటే ఉన్నది ఓడగొట్టుకోవటం కాదు, ఉద్యోగం అంటే లేనిది పొందుకోవటం. హల్లెలూయా. నిర్జీవ స్థితిలో నుంచి ఉద్యోగ స్థితిలోకి రావటం, అలా చేసే దేవుడు మన దేవుడు. రోమా 4:17 చెప్తున్నాడు అనమాట, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినట్టు మనిషి కుమారుడు ఏమంటాడంటే అక్కడ లేని వాటిని ఉన్నట్టుగాను మృతులను సజీవులుగా పిలిచే దేవుడు అంట మన దేవుడు. లేదు జీవం, లేదు ఉద్యమం, లేదు ఏంటది డబ్బు, లేదు సంతోషం, లేదు సమాధానం, ఇవన్నీ ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు. ఎవరి ప్రాణం అంటండి? అందరి ప్రాణం కాదు. ఎందుకు బ్రదర్ మా ప్రాణం ఎప్పుడు కూడా అయోమయంలో, ఆందోళనలో, గందరగోళంలో ఉంది. ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత ఉద్యోగం చేస్తున్నాం, ఎంత వ్యాపారం చేస్తున్నాం, అయినా కూడా ఏదో ప్రాణం గజిబిజిగా ఉంది, గందరగోళంగా ఉంది. ఎందుకనంట? వినయము లేకపోవటం వల్ల. వినయం గలవారు ఏం చేస్తారంట? దేవుని సంధికి ఖచ్చితంగా వస్తారు, దేవుని సంధిలో ఖచ్చితంగా ఉంటారు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని వారు ఏం చేస్తారు? స్వతంత్రించుకోగలుగుతారు. చాలామంది వినయంగా ఉన్నట్టుగా ఉంటారు కానీ
అవిధేయత చూపిస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఈ మాట చాలా బాగా నచ్చింది నాకు. వినయము గల వారి ప్రాణం ఉజ్జీంపచేయుటకును నలిగిన వారి ప్రాణం ఉజ్జీంపచేయుటకు. నలిగవా? వినయం ఉందా? ఇప్పుడు మనకు ఐరన్ ఏది చేసుకుంటాం? నలిగిపోయిన బట్టలు వేసుకోవడానికి పనికిరాదు కాబట్టి ఏం చేస్తాం? ఐరన్ చేస్తాం, అంటే ఇస్త్రీ చేస్తాం అనమాట. ఎప్పుడైతే నలిగిపోయిన బట్ట కాస్త ఆ ఐరన్ బాక్స్ కిందకి వెళ్ళిందో, యువతల నలిగిందే అవతల గదిలోకి స్మూత్ అయిపోతుంది. ఎందుకు అలా జరిగిందంటారు? ఈ ఐరన్ బాక్స్లో ఒక సామర్థ్యం ఉన్నదనమాట. అది చాలా హీట్గా ఉండి ఏం చేస్తుంది, ఎటువంటి నలిగిన బట్టనైనా సరే చక్కగా స్మూత్గా చేసేస్తుంది. మన దేవుడు కూడా దహించగినటువంటి దేవుడు. మన దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, ఆయనకు నువ్వు ఒబీడియెంట్ చూపించినట్లయితే, ఆయనకు నువ్వు వినయత చూపించినట్లయితే, కొంచెం ఓర్చుకున్నట్లయితే, ఆ వేడిని నువ్వు తట్టుకున్నట్లయితే, నీలో ఉన్న మడత, నీలో ఉన్న నొప్పి, నీలో ఉన్న బాధ అంతా తీసివేసి నిన్ను స్మూత్గా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నలిగిన వారి ప్రాణం ఉజ్జింపజేస్తానని చెప్తున్నాడు ఈరోజు. నలిగిపోయారు మీరు? బ్రదర్, జీవితం అంతా నలిగిపోయింది బ్రదర్. ఇంకా అసలు భవిష్యత్తు మీద ఆశలు లేవు మాకు అసలేని. ఇంకా నలిగిపోయినటువంటి జీవితం జీవిస్తున్నాం. మా వ్యాపారం అంతా చిదిగిపోయింది, మా కుటుంబం అంతా నాశనం అయిపోయింది, సర్వం కూడా సమకూర్చబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి మేము సర్వనాశనం అయిపోయాం అని మీరు అంటున్నట్లయితే, దేవుడు చెప్తున్నాడు ఈ రోజున, పాడైపోయినటువంటి దావీదు గుడారాన్ని నేను తిరిగి నిర్మిస్తాను, తిరిగి బాగు చేస్తాను, నీ యొక్క మొదటి స్థితి నేను తిరిగిస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. గతంలో మంచి వ్యాపారం, గతంలో మంచి స్థితి, గతంలో మంచి ఆరోగ్యం, గతంలో మంచి జీవితం జీవించాం, కానీ ఈ రోజున మేము పతనం అయిపోయామని మీరు బాధపడుతున్నట్లయితే, నిజంగా నమ్మినట్లయితే, ఈ రోజున మీ జీవితంలో యోబు జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని చేసి ఊహించిన రీతిలో మరలా కడపటి కంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు మునుపటి కంటే ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 61:11 చూసినట్లయితే, యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేసేటువంటి వాడంట దేవుడు. హల్లెలూయా. చూద్దాం ఆ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 61:11 మనం చదివినట్లయితే, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, భూమి మొలకలను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు భూమిలో విత్తనాలు వేసినప్పుడు కనిపించవై, కనుమరుగైపోతాయి. కానీ ఒకనొక రోజునంట ఈ భూమి ఏం చేస్తుంది, ఆ విత్తనాలన్నీ కడుపులో పెట్టుకుని దాచుకుంటుందంట. దాచుకున్న తర్వాత ఏం చేస్తుందంట, హలో నీ టైం వచ్చింది గో అని చెప్పి ఏం చేస్తుందంట, దాన్ని బయటికి పంపుతుందంట. అప్పుడు ఈ భూమిని ఏం చేస్తుందంట, అది పగలగొట్టుకుని ఆ భూమిని చీల్చుకొని బయటకు వస్తుంది. ఏ విత్తనం భూమిని చీల్చుకుని బయటకు వస్తుంది? జీవమున్న విత్తనం మాత్రమే. హల్లెలూయా. జీవమున్న విత్తనం ఏం చేస్తుందంట, ఆ భూమిని చీల్చుకుని బయటకు వచ్చి అనేక విధాలుగా ఫలిస్తుందంట. ఈ రోజున ఏ వ్యక్తి అయితే జీవం ఉంటుందో, ఏ వ్యక్తి అయితే మరి ఆ యొక్క వినయం ఉంటుందో, ఏ వ్యక్తి అయితే దేవుని పట్ల ఆసక్తి ఉంటుందో, వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఆసక్తి ఉంది కాబట్టి ఏ శక్తి, ఏ మట్టి, ఏ బాధ, ఏ సమస్య. నేను సీడ్ ఏంటది ఆవగింజ గురించి నేను ధ్యానం చేసినప్పుడు, ఎందుకని ఆవగింజతోటే పోల్చాడు దేవుడు? ఆవగింజ అంత విశ్వాసం అని చెప్పంటే, చాలామంది గుండ్రంగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, ఏ రీజన్ చెప్పారు. అసలు రీజన్ ఏంటి తెలుసా? ఆ ఆవగింజను కానీ మీరు ఒక రాడి కింద పెట్టినట్లయితే ఆ రాతిని కూడా పగలగొట్టుకుని పైకి వస్తుందంట. హల్లెలూయా. ఒక బండ కింద ఆవగింజను పాడేస్తే ఆ బండను కూడా పిండి చేసుకుని, ఆ బండను కూడా తొలుచుకుని ఆ బండ నుంచి పైకి వచ్చేస్తుందంట. అంత పవర్ ఉంటుందంట ఆవగింజకి. హల్లెలూయా. అందుకని ఆవగింజ అంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి అక్కడ పడంటే పడుతుంది అన్నాడు. ఎందుకని? ఆ ఆవగింజ ఏం చేస్తుందంటే అందులో జీవం ఉంది కాబట్టి ఈ కొండను కూడా ముక్కలు చేసుకుని బయటకు వస్తుంది. ఆమేన్. అంటే ఆవగింజ ఎదుగుదలని ఏ కొండ ఆపలేదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడిని యొక్క ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆశపడుతున్నప్పుడు ఏ ఆటంకాలని ఆపలేవు. నీలో ఆసక్తి ఉండాలి, నీలో జీవం ఉండాలి, నీ గురి దేవుడై ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉజ్జీవానికి ఒక చక్కటి చిత్రాన్ని మనం యెహెజ్కేలు గ్రంథంలో చూడొచ్చు అనమాట. యెహెజ్కేలు గ్రంథం 37 మీరు చదివినట్లయితే అక్కడ ఒక సంఘటన ఉంటుంది. ఏంటది? యూట్యూబ్లో కూడా మూవీస్ రూపంలో కూడా తీసిపెట్టారు. అదంతా కూడాను. అక్కడ ఏముంటుందంటే ఎండినటువంటి ఎముకలతో కూడిన ఒక లోయ కనిపిస్తుంది అక్కడ. ఆ లోయ అంతా ఒక దర్శనంలో యెహెజ్కేలు ప్రవక్త చూస్తూ ఉన్నాడు. ఆ యెహెజ్కేలు ప్రవక్త చూస్తూ ఏం చేస్తున్నాడంటే ఆ ఎండినటువంటి ఎముకల లోయలో ఆయన వెళ్ళి ఆ యొక్క మరి ఏం చేస్తున్నాడంటే ఆయన దైవజనుడు తన యొక్క ప్రవచన పరిచయ ప్రకారం దేవుని ఊపిరిని ఆ ఎండిన ఎముకలపై ఊదాడంట. హల్లెలూయా. ఏముదాడు?
ఎండిన ఎముకల పైన దేవుని యొక్క ఊపిరి. అంటే ఈ రోజున మన జీవితం జీవం ఏంటంట, నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ జీవి ఏం చేయడంట, ఆ ఎండిన ఎముకల పైకి దేవుడిచ్చినటువంటి ఆ జీవవాయువును ఊదగా ఏం జరిగిందంట, దానిలో జీవం ఉద్భవించడం జరిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన జీవాన్ని, జీతాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు? అదిగో డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు ఈయన అనుకుంటారు మళ్ళీ. చూసారా, జీవము, జీవితము, జీతం ఇవి ఉన్నాయి లేదా అందరికీ? ఈ లేకపోతే నాడదనమాట. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి. జీవం లేదనుకో డెడ్ బాడీ, జీవితం లేకపోతే నా జీవితమే సర్వనాశనం అయిపోతున్నారు చాలామంది. నీ జీవితం జీవించాలంటే జీతం ఉండాలి. ఇందులో ఏది లేకపోయినా కూడా మనిషి అనే 3 అక్షరాలు లేకపోతే మనిషి ఎలా కావడం, అలాగే ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఈ మూడు ఎలాగొచ్చాయంట, బైబిల్ ఉంటుంది, గృహమును విత్తమును పితరులు ఇచ్చే వాక్యం, కానీ సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అంట. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు నీకు ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, జీతాన్ని ఇచ్చాడు. ప్రతిదీ కూడా అకౌంటబిలిటీగా ఉండాలన్నమాట. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన జీతం, దాన్ని లెక్క చేయకుండా నువ్వు ఎంత వచ్చింది ఏంటో తెలియదు అనుకోండి, ఎప్పటికీ మనం బాగుపడలేవు అనమాట. ప్రతిదీ కూడా మనకు ఎంత వచ్చింది, ప్రతి నెల చివరిలో మన భార్య నేను కూర్చుంటాను అనమాట, ఈ నెల మనకి ఎంత వచ్చింది, ఏం చేస్తాం, ఎవరికి ఎంత ఇవ్వాలి ఏంటి, ఇదంతా కూడా ప్రతి నెల ఖచ్చితంగా లెక్కేసుకుంటాం, దాన్ని ఫాలో అవుతుంటాం అనమాట. ఆ డిసిప్లిన్ లేకుండా మన ఇష్టానికి ఎంత కొంత వస్తుంది, ఎంత కొంత పోతుంది, ఎంత కొంత ఇద్దామని అది క్రమశిక్షణతో కూడింది కదన్నమాట. మన దేవుడు క్రమశిక్షణగా దేవుడు. హల్లెలూయా. ఒకటో రోజు అది, రెండో రోజు ఇది, మూడో రోజు ఇది, నాలుగో రోజు. ఒక రోజులో చేయలేడు దేవుడు, ఒక దేశంలో చేయలేడా? ఎందుకు 6 రోజులు తీసుకోవాలి? యావత్ సృష్టిని దేవుడు సృష్టించడానికి ఒక మాట సరిపోదా? కలుగు గాకంటే వెలుగు వచ్చేసినప్పుడు మిగతా అన్ని కూడా ఎందుకు రావు? ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఒక క్రమం, ఒక సిస్టం, ఒక పద్ధతి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంట, ఒక సిస్టాన్ని పాటించాలి, ఒక క్రమాన్ని పాటించాలి. దేవుని సందులో ఆశీర్వించబడాలంటే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. నీ కొడుకు బాగా తెలియనాడని 10th క్లాస్లో ఏంటి ఎత్తారేమో ఎవరన్నా? వేయరు కదా. నువ్వు అన్నీ నేర్పేశావు, వాడికి 10th క్లాస్ చదివేటువంటి జ్ఞానం కూడా ఉంది, కానీ వేస్తారా? 10th క్లాస్లో వాడిని కూర్చోబెడతారా? ఇంపాసిబుల్. ఒక సిస్టమ్ ఉందండి, మాకు ఒక రూల్ ఉందండి, ఈ ఏజ్కి ఇక్కడ ఉండాలి. ఒకవేళ 10th క్లాస్ చదివే ఏజ్ ఉందనుకో, నీ కొడుకు అక్షరాలు రాలేదనుకో, 10th క్లాసులు పెడతారా? పెట్టరు. కాబట్టి వాడికి 10th క్లాస్ చదివే జ్ఞానం ఉన్నా వయసు లేకపోతే బెటరు, వయసు ఉన్న జ్ఞానం లేకపోతే బెటరు. అన్నీ ఉండాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా నా ప్రియుడ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అంటే ఏంటి? జ్ఞానంలో వర్ధిల్లాలి, చదువులో వర్ధిల్లాలి, సమాజంలో వర్ధిల్లాలి, డబ్బులో వర్ధిల్లాలి, పేరులో వర్ధిల్లాలి, అన్నిట్లో వర్ధిల్లాలి. చాలామంది ఈ రోజున ఏం చేస్తారంటే, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటంటే తెల్ల బట్టలు వేసుకోవటం, ఉపవాసం ఉండటం, దేవునికి దగ్గరగా ఉండటం, ప్రార్థన చేయడం, ఇంతే. ఇల్లు ఎంత గుడిసైనా పర్లేదు, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు. నో, దేవుని ఉద్దేశం అలా కాదు, దేవుని యొక్క ఉద్దేశం అలా లేదు. ఎలా ఉందంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. హల్లెలూయా. మీరు ఉద్యోగంలో వర్ధిల్లాలి, వ్యాపారంలో వర్ధిల్లాలి, పొలంలో వర్ధిల్లాలి. చూసారా, స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నాడు దేవుడు? నువ్వు పొలంలో వర్ధిల్లుతావు. చూడండి, ద్వితీయోపదేశకాండం అంతా దేవుళ్ళు ఎలా ఉంటాయి, కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, అన్నట్లు వర్ధిల్లుతుంటే అయిపోయింది కదా ఒక మాట. అంత స్పెసిఫిక్గా కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు అంత ఎందుకని చెప్తున్నాడు దేవుడు? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, దుష్టులు ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలువక. అంత క్లారిటీగా నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అని చెప్పి అన్నీ చెప్తున్నాడంట. ప్రతిరోజు మనం అవి చేస్తూ ఉంటాం కాబట్టి అవి చేసేవి ఎలా చేయాలి, ఎలా ఉండాలనేటువంటి క్లారిటీని ఇక్కడ దేవుడు మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే యెహెజ్కేలు ఆ దేవుడిచ్చినటువంటి జీవితాన్ని ఉపయోగించుకుని ఆ ఊపిరిని ఎముకల మీద ఊదగా అవన్నీ కూడా ఒక గొప్ప యెహోవా సైన్యం తయారైందంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మృతతుల్యమైనటువంటివి, నిర్జీవంగా ఉన్నటువంటివి ఉజ్జీవించబడటానికి దేవుడు నిన్ను వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని వాడుకుంటూ ఉన్నాడు, నీ యొక్క ఊపిరిని వాడుకుంటూ ఉన్నాడు, నీ యొక్క మాటను వాడుకుంటూ ఉన్నాడు, నీలో ఉన్న ప్రతి పని చేసే భాగాన్ని దేవుని రాజ్యం కట్టడానికి వాడుకుంటూ ఉన్నాడు నువ్వు ఉపయోగిస్తాను. ఇక్కడ యెహెజ్కేలు దేవుడు అడిగినప్పుడు ఏమన్నాడు తెలుసా? అవి బ్రతుకుతాయంటే, ప్రభువా నీకే తెలుసు అన్నప్పుడు, సరే నువ్వు పలుకు, నేను కార్యం చేస్తాను. మోసే గారు చేయవలసిన ఏంటంట? చేయి పైకి ఎత్తడం, కర్ర పైకి ఎత్తడం. ఆ పని చేయగలుగుతారు లేరా? ప్రభువా నా వల్ల కాదు, ఏమవుతుంది ఏంటో, నీకు అనవసరం అంతాను,
జస్ట్ నువ్వు చేయబతికెత్తటమే, జస్ట్ నీ దేవుడు చెప్పిన మాటకి ఒబీడియంట్ చూపించటమే. అందుకే వినయము గలవారి యొక్క ప్రాణమును, అది వినయం అంటేనే దేవుడు చెప్పినట్టు చేయటమే. అది అర్థవంతంగా ఉన్నా అర్థవంతంగా లేకపోయినా, అది ఎలా ఉన్నా సరే ఏమైనా సరే దేవుడు చెప్పాడు కాబట్టి చెప్పినది చెప్పినట్టుగా చెయ్యాలి. ఆమెన్, ఆమెన్. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను కొన్ని గృహాలు దర్శించినప్పుడు ఖచ్చితంగా అందరి గృహాలు నేను దర్శిస్తాను. వాళ్ళు ఎంత దూరం నుంచి వస్తున్నారు, ఎంత ఆసక్తితో వస్తున్నారు అనేటువంటి విషయం తెలిసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. కొన్ని గంటల ప్రయాణం చేసి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల నుంచి వచ్చేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు ఇంత దగ్గర రావాలి, పక్కన లేదా, ఇక్కడ లేదా అంటే ఇదే చెప్తుంది ఇక్కడ దేవుడు. వినయము గల వారి ప్రాణమును విమోచింపజేస్తాను, ఉజ్జింపజేస్తాను. హల్లెలూయా. చూడండి, మీరు ఏది పెట్టి చేసినా ఆ నలిగిపోయిన బట్ట సరి అవదు. కేవలం ఇస్త్రీ పెట్టి మాత్రం ఉపయోగిస్తేనే అది స్మూత్ అవుతుంది. మీరు మంచి సబ్బు పెట్టి దాన్ని ఏమంటారు వాష్ చేసి నీట్గా పెట్టండి, లేకపోతే పెద్ద కాస్ట్లీ వాషింగ్ మిషన్ వేసి పెట్టండి, అర్థమవుతుందా? లేకపోతే మీ ఇంట్లో ఏదైనా మంచి స్మూత్గా ఉన్న వస్తువు పెట్టి దాన్ని ఆ బట్టని ఇలాగనండి, ఏది చేసినా కానీ దాని విలువ ఆ మడత పోదు. కేవలం ఐరన్ బాక్స్ పెడితే మాత్రమే ఆ మడత పోయి ముడత పోయి స్మూత్గా తయారవుతుంది. అలాగా కొన్ని జీవితాల్లో ఉన్న మడతలు, కొన్ని జీవితాల్లో ఉన్నటువంటి నిర్జీవం, కొన్ని జీవితాల్లో ఉన్నటువంటి మరి యొక్క ఆ ప్రతికూల పరిస్థితులు బాగుపడాలంటే ఖచ్చితంగా ఆ ప్లేస్లోకి వెళ్ళవలసిందే, ఆ ప్లేస్ కింద నుంచి వెళ్ళవలసిందే, ఆ ప్లేస్ ద్వారా వెళ్ళవలసిందే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎప్పుడైతే యెహెజ్కేలు గారు ఆ ఎండిన ఎముకలతోటి, ఆ నిర్జీవంలో ఉన్నటువంటి వాటిలో నిరాకారంగా ఉన్న వాటితోటి, చూడండి, మనిషి పూడ్చిన తర్వాత పర్లేదు, స్కెల్టన్ వరుసగానే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమైతే అంటే పూడ్చితే పర్లేదు, అక్కడ లోయ ఏమైందంట, ఎముకలు లోయ అంటే ఏమైంది, మొత్తం ఎముకలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోయినాయి. ఈ పుర్రె ఎక్కడుందో తెలీదు, ఈ కాలు ఎక్కడుందో తెలీదు, ఈ యొక్క హ్యాండ్కు ఉన్నటువంటి బోన్స్ ఎక్కడనే తెలియదు అనమాట. ఇవన్నీ కూడా గందరగోళంలో ఆ గాలికి ఎగిరిపోయి అయిపోయాయి అనమాట. ఎప్పుడైతే యెహెజ్కేలు గారు ప్రకటించాడో, మాట్లాడాడో, ఈ యొక్క ఊపిరిని ఊదాడో ఏమైందంట, ఎముక హెడ్కి హెడ్ స్కెల్టన్ ఫామ్ అయిందంట. చూడండి, దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించే ముందు ఏం చేస్తాడంట, క్రమపరుస్తాడు. చెప్పండి అందరూ, ఏం చేస్తాడు, క్రమపరుస్తాడు. ఎందుకు బ్రదర్ నాకు అద్భుతం జరగట్లేదంటే, నువ్వు క్రమంగా రావాలి దేవుని సన్నిధికి ముందు. అర్థమైందా? ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి, ఒక సిస్టమ్ అలవాటు చేసుకోవాలి. లేదు బ్రదర్ నేను ఎప్పటి నుంచో వస్తున్నాను, నేను రెగ్యులర్గా వస్తున్నాను అంటే ఇంకా ఏదో రెగ్యులర్ చేసుకోవాల్సింది ఉంది, ఇంకా ఏదో చేయవలసింది ఉంది. నా చిన్నతనంలో ఏం చేస్తున్నానంటే, డబ్బులు బాగా వచ్చినప్పుడు దశమ భాగం తీసుకోండి, కష్టమైనప్పుడు మానెత్తుండేవాడిని అనమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు మెల్ల పెద్ద బంగారం చైన్ తెచ్చుకున్నారు, పొరపాటున ఎక్కడైనా తెగింది అనుకోండి, మెల్ల వేసుకుంటారు, దాన్ని వెంటనే తీసి చేతిలో పెట్టుకుని ఎక్కడ దాచేసుకుంటారు. అంటే చిన్న లింకే తప్పుకుంది, దాంట్లో చాలా లింకులు ఉంటాయి కానీ ఒక లింక్ తప్పుకుంది అంతే, ఇంక దాన్ని వాడతక పని చేస్తుంది మీకు. అలాగే మన జీవితంలో కూడా అంత బాగానే చేస్తాం, ఎక్కడో చిన్న విషయంలో తప్పిపోతాం అనమాట. ఆ చిన్న పొరపాటే నీ జీవితంలో ఎందుకు పనికి రాకుండా చేస్తుంది చాలా విషయాలను. యెహెజ్కేలు గారు ఏం చేస్తున్నాడంటే జీవాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, గందరగోళంలో కూడా జీవాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, నిర్జీవంలో కూడా జీవాన్ని ప్రకటిస్తున్నాడు, ఎండిన స్థితిలో కూడా జీవాన్ని ప్రకటిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే, ఆయన ఏమన్నాడు, దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గారు ఏమన్నాడు, ఎండిన ఎముకల్లారా అంటున్నాడా, ఏం చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. నువ్వు చేయవలసింది ప్రకటన మాత్రమే. నీకున్న పరిస్థితుల వైపు చూడొద్దు, నీకున్న ప్రతికూలతల వైపు చూడొద్దు. నువ్వు లాస్ అయిపోవచ్చు, నీ బిజినెస్ ఎండిపోవచ్చు, నీ జీవితం ఎండిపోవచ్చు, నీ కాపురం విడిపోవచ్చు. ఏది ఏమైనా కానీ నువ్వేం చేయాలి తెలుసా, జీవాన్ని ప్రకటించాలి. ఆమేన్. నాకు మంచిర్యాలలో జరిగిన సంఘటన చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఆమెకి చాలా సంవత్సరాలు బట్టి పైల్స్ సమస్య ఉన్నదంట. ఆల్రెడీ సమస్య కూడా నేను వెళ్ళాను, దాని నుంచి ఎలా బయటపడాలో అనేక చోట్ల నేను చెప్తాను ఉంటాను. ఆ సాక్షి విన్నాక ఆవిడకి ఆశ కలిగిందంట, అరే బ్రదర్ విషయంలో దేవుడు చేశాడంటే నా జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తుందంట ఆవిడ, నమ్మి నేను అక్కడికి వెళ్తానని తెలిసి పరుగున వచ్చింది. బాబు నీకే పరిస్థితి, నీకు దేవుడు స్వస్థపరిచాడు కదా, కానీ నేను ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని మెడిసిన్ వాడతాను, నాకు బాగోట్లేదు. దేవుడు నా జీవితంలో కూడా అద్భుతం చేస్తాడా, ఖచ్చితంగా చేస్తాడమ్మా. యెహోవా అందరికీ ఉపకారి. ఏం చేయాలంటే నువ్వు సమస్యను సమాధి చేయాలి. ఆమేన్. సమస్య గురించి మాట్లాడొద్దు. ఇక నుంచి నీవు నాకు ఆ రోగం లేదు,
దాంతో నాకు విడాకులు అయిపోయింది, అసలు సంబంధం లేదు నాకు, అదే ఆ వ్యాధి ఏంటో నాకు తెలియదు అన్నటువంటి విధంగా నువ్వేం చేయాలి తెలుసా? ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకో, హ్యాపీగా తిను, అసలే మర్చిపో, ఇంకా లేదు అని అంటే నమ్మేసింది ఆవిడ. నిజంగా చేసింది ఆవిడ. అలా చేసిన రోజు నుంచి, క్షణం నుంచి మరలా ఆ వ్యాధి కనపడలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నీ యొక్క విశ్వాసాన్ని పూర్తిగా దేవుని మీద ఉంచుతావో, ఖచ్చితమైన కార్యాలను చూడగలుగుతావు. అంత మాత్రమే కదా, ఇంకొక అద్భుతం జరిగింది ఆవిడకి. ఒక కేసు ఉన్నదంట కోర్టులోను, వెళ్ళటం రావటం ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు బట్టి తిరుగుతూ ఉన్నదంట. అయితే నేను చెప్పానమాట, మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆ కోర్టు కేసును ఫైనల్ చేయాలి. ఫైనల్ చేయాలంటే లాయర్ ఫైనల్ చేయాలి కదా, లాయర్ కదా ఆ కోర్టులో ఉన్న కేసు, మరి జడ్జి కదా దాన్ని ఫైనల్ చేసి ఈ కోర్టు కేసు కొట్టేస్తుందని చెప్పి వాళ్ళగా చెప్పాలి. అంటే వాళ్ళ కాదు, నువ్వు శాసనాలు చేయాలి, నీ మాటే శాసనం. కాబట్టి నేను ఫైనల్ చేస్తున్నాను, ఇక్కడితో ఈ కేసు లాస్ట్, మరలా నేను ఆ కోర్టు మెట్టులు కూడా ఎక్కను, నాకు మళ్ళీ ఆ కేసుకి కోర్టుకి సంబంధం లేదు, ఆమేన్ అని చెప్పామంటే వీళ్ళందరూ విన్నారు, నాతో ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ రోజు చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. ఆయన ఏదని చెప్తాడులే, 7 సంవత్సరాలు బట్టి తిరుగుతుందన్న సమస్య నీకేం తెలుసు అని ఆవిడ అనుకోలేదులేండి మీకులాగా. ఆవిడ ఏం చేసింది? అయ్యో ఈయన చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఆ రోజున ఏమన్నదంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఈ కోర్టుకి, ఈ కేసుకి, దీనికి నాకు సంబంధం లేదు, ఈ రోజుతో నన్ను నా యేసే విడిపించాడు, మరలా ఈ కోర్టు మెట్లు ఎక్కనని చెప్పి ప్రకటించింది. వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసింది అనమాట. ఏంటి తెలుసా? బ్రదర్, నేను కేసు నెగ్గేశాను, హల్లెలూయా, ఆ కేసు అక్కడితో సాల్వ్ అయిపోయింది, మరలా నేను కోర్టు కేసు మెట్లెక్క అవసరం నాకు లేదు. ఎలా జరిగిందంటారు ఇదంతాను? ఏం చేసింది ఆవిడ? ప్రకటన చేసింది. హల్లెలూయా. నిర్జీవ పరిస్థితుల్లో నుంచి ఉద్యమం ఎలాగొచ్చిందంట? ఆమె ప్రకటన చేసినప్పుడు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎండని ఏముకలు ఏమొచ్చిందంట? ఉద్యమం వచ్చింది, గొప్ప సైన్యం వచ్చింది, దేవుని మహాసైన్యం తయారైందంట. ఎలా ప్రారంభించబడిందంట? మాట ద్వారా, దేవుడు మాటకి వినయం చూపించడం ద్వారా, ఆ వినయం గలవారి ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? ఉద్యమాన్ని తీసుకొస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నది, మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం చేస్తుంది ఏంటంటే, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. అంటే చచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఉద్యోగం ఉంటుందా? చూడండి, ఈ మాట అర్థం చేసుకున్నాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. హల్లెలూయా. కాబట్టి నువ్వు బ్రతికేది ఎందుకంట? సంతోషించడానికి. ఆమేన్. బ్రతుకున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి. అర్థమవుతుందా? ఎప్పుడు ఏడొద్దు అసలేని. విచారం అనేది మీ ముఖంలో కనిపించకూడదు, సమస్య అనేది మీ ముఖంలో కనిపించకూడదు. సంతోషమే సగం బలం అంటుంటారు పెద్దలు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం చదివిస్తుందంటే, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా. బ్రతికించుదేవా, బ్రతికించు. కాబట్టి ఇక్కడ అసలు ఉద్యమం అంటే ఏంటి? ఉద్యమం ఎలాగొస్తుంది? అసలు ఉద్యమం అంటే మనకు అర్థం కాలేనప్పుడు మనం ఎలాగ పొందుకోగలుగుతాం? మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో ఉన్నది. లూకాసు వార్త 15వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ చాలా అమూల్యమైనటువంటి సత్యాలు మనం చూడగలుగుతాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే కొన్ని అమూల్యమైనటువంటి సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం ఈ రోజున. ఉద్యమం అంటే ఏంటంటే ప్రియులరా, ఉద్యమం అంటే ఏంటి చెప్పాలి. ఏదైతే పాడైపోయిందో అది బాగుపడతాం, ఏదైతే లేదో అది తెచ్చుకోవటం. ఈ రోజున ఈ యొక్క లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే ఉద్యమం యొక్క భావన మనం చూద్దాం. ఇక్కడ నెంబర్ 1 7 విషయాలు చెప్తే నేను. ఉద్యమం అంటే ఏంటంటే లూకాసు వార్త 15:17లో చదువుదాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏం చేశాడంటే, వాడంటే ఎవరు? తప్పిపోయిన కుమారుడు, అంటే చిన్న కుమారుడు అనమాట. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఇక్కడ నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఏమొచ్చిందంటే వాడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. హల్లెలూయా. నీలో ఎప్పుడైతే ఉద్యమం రావాలో ఉద్యమానికి ప్రథమంగా ఏం కలుగుతుందంట? బుద్ధి వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఉద్యమం అంటే అర్థం ఏంటంటే బుద్ధి తెచ్చుకొనుట. చెప్పండి అందరు కూడాను. ఉద్యమం అంటే బుద్ధి తెచ్చుకుంటాం. బుద్ధి లేనట్టు ఉద్యమం ఉంటుందా? ఉండదు. నిర్జీవం ఉంటుంది ఎప్పుడు కూడాను.
బుద్ధి లేదు కాబట్టి అంతా కూడా రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. ఇంకా అక్కడి నుంచి అంతా గందరగోళంలోకి వెళ్ళిపోతారన్నమాట. ఎప్పుడైతే వీడికి ఏమొచ్చిందంట, బుద్ధి వచ్చిందంట. హల్లెలూయా. అందరూ ఏమనుకుంటారు, తప్పు అనుకున్నారు, తండ్రి దగ్గరికి వచ్చేసాడు అనుకుంటారు ఫస్ట్. అది కాదు, తండ్రి దగ్గరికి వాడు వెళ్ళటం కంటే వాడిలోనికి ఏమొచ్చిందంట, ముందు బుద్ధి వచ్చిందంట. కాబట్టి ఉద్యోగం అంటే చెప్పాలి, 7 పాయింట్లు చెప్తాను. నెంబర్ 1 బుద్ధి తెచ్చుకొనుట. నెక్స్ట్ రెండోదిగా మనం చూసినట్లయితే 18వ వచనం చూసినట్లయితే చూడండి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి. రెండో మెట్టు ఎక్కుతున్నాడు ఇప్పుడు. ఉద్యోగం అంటే నెంబర్ 1 బుద్ధి తెచ్చుకోవడం. నెంబర్ 2 ఉద్యోగం అంటే ఏంటంట, తండ్రి దగ్గరికి వెళ్ళడం. హల్లెలూయా. తండ్రి దగ్గరకు తండ్రి దగ్గరకు మరలా వెళ్ళటం అనమాట. అంటే ముందు తండ్రి దగ్గరే ఉన్నాడు, కానీ దూరం అయిపోయాడు, నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయాడు. తండ్రికి దగ్గరగా ఉన్నవాడు ఎలాంటాడు, జీవము ఉజ్జీవము. గమనించాలి, జీవము ఉజ్జీవం. జీవం అంటే చలనం ఉంది, ఉజ్జీవం అంటే ఏంటంటే అద్భుతమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తావు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోహాను సువార్తలో చాలా చక్కగా చెప్తాడు దేవుడు. ఎలా చెప్తాడంటే, మీరు నా యందును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా, తీగను నేను, ద్రాక్షావళిని మీరు నాలో అంటు కట్టబడి ఉంటే బహుగా ఫలిస్తారంట. అంటు కట్టబడక లేకపోతే ఎండిపోతారండి, చచ్చిపోయారని అర్థం అనమాట. మీరు ఎప్పుడైనా చూసారో లేదు కానీ ఏమంటారు వాటిని, ద్రాక్ష తీగలు కానీ, బీర పొదలు కానీ, ఇంకా దోస పొదలు కానీ, ఇంకా దొండ పొదలు కానీ చూసినట్లయితే పొరపాటున తీగలాగమనుకోండి పుట్టుక్కుమంటుంది, అంటే అక్కడ తెగిపోతుంది అనమాట. నేను చరాల లాగితే తెగిపోయింది అది. మరి ఏం చేస్తాం, ఎవరు తెంపారు అని కొడతారు కదా. ఏం ఎరగంటే ఎక్కడికి తెగింది అక్కడ పెట్టేసి ఇలాగా వచ్చేసాం అనమాట. ఆ బీరపోద పట్టుకెళ్ళి ఎక్కడికి తెగింది అక్కడ అలా పెట్టేసి దగ్గరగానే వచ్చేసాం అనమాట. వచ్చేది అది ఎలా పెట్టితే అలాగ అతుక్కుపోతుంది. అది ఏమన్నా ఫెవికిక్ ఎత్తి అతుకుంటుందా? ఎప్పుడైతే తెగిందో దాంట్లో ఉన్న జీవం పోయిందనమాట. జీవం ఎప్పుడైతే పోయిందో ఆ యొక్క బీరపోదు కాస్త ఏమైంది, ఆకులు ఇలాగ ఉన్న ఆస్తులు కాస్త ఇలాగ పడిపోయినాయి అనమాట. ఇలా పడిపోయి ఇంత పొడుగున్న తీగ ఏమైంది, కుసించిపోయింది, ఎండిపోయింది, వాడిపోయింది. ఈ లోపల మా నాన్నగారు వచ్చారు. మా నాన్నగారు వచ్చి మరి విషయం తెలిసిపోయింది కదా, ఎవడరా దీన్ని తెంపేశారు అన్నారు. మనం ఏమనలేకపోతున్నాం, నిజం చెప్పలేకపోతున్నాం అనమాట. కడకి అర్థమైపోయింది విషయం ఆయనకి, ఎవరు తెంపేసి దీన్ని ఇలాగ పెట్టారు. మొన్న ఏమైంది తెలుసా, నా సేమ్ నేను చేసింది మరి నా కూతురు కూడా చేస్తారు కదా, ఈ మౌత్ వాష్ ఉంటుంది కదా, అందులో దానిలో తీసుకుందారని మూత తిప్పినట్టున్నారు. ఆ మౌత్ వాష్ అంతా కూడా వాష్ బేసిన్లో పడిపోయింది. మరి ఏం చేస్తాం, మేము తిడతాం కదా. ఆ తెలుగు ఏం చేశారంటే దాని నిండా వాటర్ నింపేసి మూత ఎట్టి అక్కడ పెట్టేశారన్నమాట. ఇలా పడ్డాది ఇలా చేశారని చెప్పలేదు. ఈ లోపల మా ఆవిడ ఏం చేసింది, నోట్లు వేసుకుంటే వాటర్ ఉందన్నమాట. అచ్చి బాబు ఇదేంటి, అర్థమైపోయింది విషయం అంతా కూడా. ఇందులోది పడిపోయింది, వీళ్ళు వాటర్ వేసి నింపేశారు. అప్పుడు పిలిచిన నా పిల్లలు ఇద్దరిని, ఏం చేశారు మీరు, ఇందులో వాటర్ పడిపోయింది, అదే ఇందులోది మ్యాటర్ పడిపోయింది, వాటర్ వేసేసారు, ఇందులో మ్యాటర్ లేదు ఇప్పుడు. కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా, ఇలా జరిగిన వెంటనే నాన్న తప్పు అయిపోయింది ఇలా పడిపోయిందని చెప్తే ఏమనం, అక్కడికి అది తప్ప, మళ్ళీ తప్పును కప్పు పుచ్చుకోవడానికి మళ్ళీ ఇంకో తప్పు చేశారు, మళ్ళీ నీళ్ళు వేసి పెట్టేశారు. ఇలా చేస్తే తప్పు కదా, ఇలా చేయకూడదు కదా అంటే సారీ నాన్న ఇంకెప్పుడు చేయమని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు నేను కూడా అది చేశాను అనమాట. ఏం జరిగిందో అప్పుడు కూడా అది జరిగినమాట. ఎవరు తెంపేశాడంటే, అదే నాన్న ఇలా పట్టుకున్నాను, మరి ఇంత అల్పం ఉంటుంది నాకు తెలియదు కదా, ఇలా పట్టుకుంటే అలా పెడతారంటే ఇలా తెగిపోయింది, మరి అది ఏం చేయలేదో తెలియలేదు, అక్కడ పెట్టేస్తే అది మామూలుగా ఉంటుంది అనుకున్నాను, ఇలా జరుగుతుందని తెలియదు అని అంటే అప్పుడు చెప్పారన్నమాట, ఇవి చాలా అల్పంగా ఉంటాయి, వీటిని పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు, కాయలు కాసినప్పుడు ఆ కాయని మాత్రమే జాగ్రత్తగా కట్ చేసుకుని తెచ్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. హల్లెలూయా. అందుకే మనం ఏది విత్తుతామో అది ఖచ్చితంగా కోసుకుని. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే, అసలు నేను ఎందుకు అలా చేశాను అనే ఆలోచన మనకు వచ్చింది అనుకోండి, నేను అలా చేశాను ఆ రోజున, కాబట్టి ఇప్పుడు ఇది ఇలా జరుగుతుందని మనకి జ్ఞానోదయం అవుతుంది, బుద్ధి వస్తుంది. హల్లెలూయా. బుద్ధి వచ్చిందంటే ఉద్యమం వచ్చినట్టే లెక్క. బుద్ధి వచ్చింది ఏం చేస్తావు, తండ్రికి దగ్గర అవుతావు అంట. హల్లెలూయా. తండ్రికి దగ్గర అంటే ఏంటి, జీవానికి దగ్గర అవుతావు, దేవునితో అంటు కట్టబడతావు, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిదీ నీలో ప్రవహించడం మొదలు పెడుతుంది అనమాట. దేవుడు ఎప్పుడన్నా నిర్జీవంగా ఉండడం చూసారా, యేసుప్రభు కాళ్ళు లాగెత్తున్నారు బాబు, కూర్చోండి అన్నాడు క్రిస్తులతో ఎప్పుడన్నాను. అయ్యో మనమైతే ఎన్నిసార్లు మెదుపుతామో, కాళ్ళు లాగెత్తున్నాయి, ముడుతాం, సాపుతాం, అది చేస్తాం ఇది చేస్తాం కదా. యేసుప్రభు ఎప్పుడన్నా కాళ్ళు లాగానని చెప్పాడా బైబిల్లోను? యేసుప్రభుకి ఎప్పుడన్నా జ్వరం వచ్చి అంబులెన్స్కి వెళ్ళాడా? అయ్యో మనకు రోజు జ్వరం వస్తుంటుంది. 4 రోజులు తుమ్ముతాం తగ్గుతుంది, మళ్ళీ వస్తుంటుంటుంది,
4 రోజులు ఫీవర్ వస్తుంటుంది, బాధపడుతుంటావు. 4 రోజులు కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కాబట్టి. నువ్వు చెప్పాలన్నమాట. ఏమని చెప్పాలి? ఈ వ్యాధి నాకు సంబంధించినటువంటి కాదు, నా యేసయ్య వెల చెల్లించాడంట. ఎప్పుడు వెల చెల్లించాడు తెలుసా? యేసుప్రభువు పుట్టక 700 సంవత్సరాల ముందే మన వ్యాధులన్నింటికి వెల చెల్లించబడింది. అదేంటి, యేసుప్రభువు పుట్టక కదా, కొరడాలు దెబ్బలు తిన్నాక కదా స్వస్థత వచ్చింది. యెషయా భక్తుడు ఏమంటే తెలుసా? ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందుతున్నారు అని చెప్తున్నాడు. అప్పుడు యేసుప్రభువు పుట్టాడా లేదా? పుట్టాడా? పుట్టలేదు. 700 సంవత్సరాల తర్వాత పుడతాడని ముందే చెప్తున్నాడు ఆయన. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సమస్యకి పరిష్కారం ఎంత ముందు ఉంటుందో తెలుసా? నాకు ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, పెద్దలందరూ నేను. నిజమేనా? అస్సలు ఎంత అబద్ధం తెలుసా? ఇప్పుడు ఎవరు పెద్దోళ్ళు చెప్పండి. సమస్య పెద్దోడా, పరిష్కారం పెద్దోడా? కదా. ఇప్పుడు నీకు అనారోగ్యం వచ్చింది, అదొక సమస్య. నీ అనారోగ్యానికి పరిష్కారం ఏంటి? ఆరోగ్యం అంటే స్వస్థత. ఇప్పుడు ఇందులో ఎవరు పెద్దోళ్ళు? అనారోగ్యం పెద్దదా, స్వస్థత పెద్దదా? ఎలా పెద్దది? అరే ఎలా పెద్దదంటే పెద్దదే, అంతేనా? అలా కాదు. ఎవరు ముందు పుట్టారు ఇందులోను? సమస్య స్వస్థత ముందు పుట్టింది. ఎక్కడ పుట్టింది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు కదా ఆయన. ఆయన పొందిన గాయంతో మీకు స్వస్థత కలుగుతుందని చెప్పాడు ఆయన కదా. మరి నీకు ఎప్పుడు రోగం వచ్చింది? యేసుప్రభువు పుట్టాడు, భూమి మీద ఆయన వెళ్ళిపోయాడు, 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నీకేదో అనారోగ్యం వచ్చిందనమాట. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నాకు రోగం ఉన్నది, నాకు చాలా భయంకరమైన సమస్య ఉన్నది అని చెప్పి నువ్వు దేన్ని గౌరవిస్తున్నావు? దేనికి భయపడుతున్నావు? దేన్ని రెస్పెక్ట్ చేస్తున్నావు? రోగానికి భయపడుతున్నావు. రోగానికి అంబాసిడర్గా పనిచేస్తూ ఉన్నావు. అంటే చిన్నోడిని గౌరవిస్తున్నావు అనమాట, పెద్దోడిని పక్కన పెట్టేస్తారు. పెద్దోడు ఎవరు? నీ సమస్యకు పరిష్కారం. హల్లెలూయా. నీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం పెద్దోడు ఉన్నాడు. నీ సమస్య కంటే నీ పరిష్కారం పెద్దదే. ఆమేన్. లాస్ట్ ఆల్నెట్లో చెప్పిన మెసేజ్ మరలా వినండి. ఇదంతా అక్కడ చెప్పాను నేను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సత్యం మిమ్ములను, అంతే సత్యం, దేవుడి వాక్యం సత్యం, దేవుడి సత్యం. ఈ సత్యాన్ని మీరు గ్రహించిన రోజున అద్భుతమైన ఫలితాలు చూస్తారు. నెంబర్ 1 బుద్ధి తెచ్చుకోవటం, ఉద్యమం. నెంబర్ 2 తండ్రి దగ్గరికి మరలా వెళ్ళిపోవటం, ఉద్యమం అనమాట. నెక్స్ట్ 3 చూసినట్లయితే 20వ వచనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరబడి పరిగెత్తి వారి మేడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వీడు ఇప్పుడు తండ్రితో సమాధాన పడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు తండ్రితో సమాధాన పడ్డావో అప్పుడు ఉద్యమం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రిదంతా నీదవుతుంది. నా 7th క్లాస్లో ఉన్నప్పుడు ఒక పాట బాగా వినేవాడు నేను. ఏంటంటే, పరిశుద్ధాత్ముడా నీవు నాకు యజమానుడా అన్న తర్వాత ఒక చరణం ఉండేది. ఏంటంటే, నీదంతా నాదయ్యా, నాదంతా నీదయ్యా, నీకు లోబడుదును, నమ్మకంగా జీవించేదను. థామస్ గారు రాశారు ఈ పాట. పరిశుద్ధాత్ముడు అంట మనకి యజమానుడు, నీదంతా నాదే. హల్లెలూయా. ఏముంది? దేవుడి దగ్గర ఉద్యోగం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. సమాధానానికే కర్త అయినా సమస్యకు కాదు. నాదంతా నీదంటే నా దగ్గర నీ సమస్యలే, నా దగ్గర నీ రోగాలే, నా దగ్గర నీ చింతలే. కాబట్టి నాదంతా నీదే. ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉందంట. నువ్వు ఎప్పుడైతే దేవునితో అంటు కట్టబడతావో, ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతావో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి బుద్ధి తెచ్చుకుని వెళ్తావో అప్పుడు నీదంతా ఆయనకి వెళ్తుందంట, ఆయనంతా నీకు వస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. నీ నష్టాన్ని ఆయన భరిస్తాడంట, నీ కష్టాన్ని ఆయన భరిస్తాడంట, నీకున్న సమస్యను ఆయన స్వీకరిస్తాడంట, ఆయన దగ్గర ఉన్నటువంటి పరిష్కారాలను నీకు ఇస్తాడంట. నమ్మిన వారు, వినయం గలవారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. ఆమేన్. నెక్స్ట్ ఇంకొక వచనం, నెక్స్ట్ వచనం 21వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఏంటంటే తండ్రితో సమాధాన పడ్డాడు, తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. తండ్రి, నీకు నువ్వు పరలోకానికి ఎదురుగా నేను పాపం చేశాను, తండ్రి నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సమాధాన పడుతూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతున్నాయో నీలో ఉద్యమం ప్రారంభించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. 21వ వచనంలోనే చూసినట్లయితే తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడంట? పాపం ఒప్పుకుంటున్నాడంట. ఆమేన్.
ఉజ్జీవానికి కారణం, అసలు ఉజ్జీవం అంటే ఏంటంటే పాపం ఒప్పుకోవటమే ఉజ్జీవం. ఆమేన్. అప్పుడే నేను 5 పాయింట్లు చెప్పాను. నెంబర్ 1, బుద్ధి తెచ్చుకోవటం ఉజ్జీవం. హల్లెలూయా. నెక్స్ట్ 2వది తండ్రి దగ్గరికి రావడం ఉజ్జీవం. 3వది తండ్రితో సమాధాన పడటం ఉజ్జీవం. 4వది తండ్రికి ప్రార్థించడం ఉజ్జీవం. 5వది ఏంటంటే తండ్రి దగ్గర పాపం ఒప్పుకోవటం ఉజ్జీవం అంట. హల్లెలూయా. 24వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికనని చెప్పాను, అంతటా వారు సంతోషపడసాగారంట. హల్లెలూయా. ఉజ్జీవం అంటే ఏంటంటే ఎజికేల్ ఏం చేస్తున్నాడు? ఎండిన ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఎండిన ఎముకల్లోకి ఏమొచ్చింది? జీవం వచ్చిందంటే అర్థం ఏంటి? చచ్చినోడు బ్రతికాడు. ఈయనేమన్నాడు? చచ్చిపోయి బ్రతికిన నా కుమారుడు. హల్లెలూయా. ఉజ్జీవం అంటే చనిపోయి తిరిగి బ్రతకటం. ఆమేన్. హల్లెలూయా. ఉజ్జీవం అంటే చనిపోయి తిరిగి బ్రతకటం, పడిపోయి తిరిగి లేవటం, లాసిపోయి మరలా లాభంలోకి రావటం. ఆమేన్. కాబట్టి ఈరోజు ఇంతవరకు మీ జీవితంలో అప్పుల పాలైపోయారా? అప్పుల్లో నుంచి ఐశ్వర్యవంతులు అవటమే ఉజ్జీవము. ఆమేన్. అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా మార్చబడటమే ఉజ్జీవము. ఆమేన్. మీలో ఎంతమంది చెప్పగలరు, బ్రదర్ నేను ఉజ్జీవంగా ఉన్నాను? ఎస్, ఆమేన్. అప్పులు తీరిన వాళ్ళందరూ ఉద్యోగంగా ఉన్నట్టే కదా. అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి వచ్చిన వాళ్ళందరూ ఉద్యోగంగా ఉన్నట్టే కదా. సమస్యల నుంచి బయటపడ్డ వాళ్ళందరూ ఉద్యోగంగా ఉన్నట్టే కదా. ఆమేన్. చివరిగా ఏం జరుగుతుంది? ఇంత వచ్చాక అప్పులను తీరిపోతే ఇప్పుడు ఏం చేస్తారు? వచ్చి పార్టీ చేసుకుంటారు కదా. అదే జరుగుతుంది ఇక్కడ. చూద్దాం. యోహాను లోకసువార్త 15వ అధ్యాయం 23-24 వచనాలతో మనం చదివినట్లయితే, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అని చెప్పి అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. వేడుక చేసుకుంటూ ఉన్నారు, మ్యూజిక్ పెట్టుకున్నారు, భోజనం పెట్టుకున్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. వేడుక జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. పండగ జరుగుతూ ఉన్నది. పండగ జరగటమే ఉజ్జీవం. ఆమేన్. ప్రతి ఆదివారం పండగ నాకైతే, మరి మీకేమవుతుందో నాకు తెలియదు, కానీ నేను యెహోషువ ఎలాగన్నాడో తెలియదు, కానీ నిజంగాను ఈ యెహోషువ కూడా అలాంటిదే. మీరు ఏమైనా చేసుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవిస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. దేవుడిని మహిమపరుస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. దేవుడిని ఘనపరుస్తూ ఉంటుంటాం. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఖచ్చితంగా ఇటువంటి తీర్మానాలు తీసుకుంటారో వారి జీవితాలు ఉజ్జీవింపజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. ఎవరన్నా నలిగిన వారిని, వినయమ గల వారిని ఉజ్జీవింపజేస్తానంటున్నాడు దేవుడు. ఎస్, మీది వినయం ఉంది కాబట్టి ఎంత దూరమైన భారమైన ఖచ్చితంగా టయానికి దేవుని సందుకు వచ్చి దేవుని సందులో గడుపుతున్నారు. ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే దేవుని సందుకు వచ్చి గడుపుతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్, మీ పేరేంటి బ్రదర్? మధు గారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు అయితే. చాలా ఉద్యోగం ఉంటుంది అన్నమాట. ఏంటది? తప్పిపోయినటువంటి స్థితిలో నుంచి ఎక్కడికి వచ్చాడైనా? దేవుని సందుకు వచ్చాడు. వాళ్ళ భార్యతో కలిశాడు. భార్యాభర్తలు ఇద్దరు ఇప్పుడు ఐక్యమయ్యారు. కట్టబడ్డది కుటుంబం. తర్వాత ఏంటంట? చక్కటి బిడ్డ కావాలంటే వెంటనే దేవుడు గర్భం తెరిచాడు. హల్లెలూయా. చూసారా దేవుని సందుకు వచ్చి ఎలా ఉంటుందో? గర్భవతి అయింది ఇప్పుడు వాళ్ళ భార్య, చక్కటి బిడ్డను కంటది. కానీ ఒక మాట చెప్పింది మహాతల్లి, ఏంటి తెలుసా? అదిగో నేను లేనని చెప్పి నువ్వు చర్చికి వెళ్తా మానేస్తావేమో, నేనున్నా లేకపోయినా సరే ప్రతి ఆదివారం నువ్వు సన్నిధిలో ఉండాలి. వండర్ఫుల్ కండిషన్. హల్లెలూయా. చూసారా, ఆవిడ కొన్నటువంటి పరిస్థితిని బట్టి బెడ్ రెస్ట్ తీసుకోవాలి. మీరు చాలా ఎవరికైతే చాలా లేట్గా కన్సీవ్ అవుతారో డాక్టర్ వాళ్ళకి సజెషన్ ఏమిస్తారంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్తారనమాట. ఆవిడ నాకు తెలిసి లైవ్ చూస్తుండొచ్చు, ఫోన్ కూడా చేసి ఉంటుంది, పొద్దున వెళ్తున్నావా లేదా, వెళ్ళవా లేదా, వచ్చావా లేదా అని చెప్పి. చక్కగా ఆవిడ ఏం చేస్తుంది? ఇప్పుడు భర్తను దేవుని సంధిలో ఉండేలా చూసుకుంది. అంతకు మించినటువంటి భార్య ఎవరు ఉంటారు అసలు? వండర్ఫుల్ అనమాట. మీ ఆయన దేవుని సంధిలో ఉన్నాడో లేదో చూసుకోండి ప్రతి ఆధారం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి వాళ్ళు ఎంత చక్కటి తీర్మానం చేసుకున్నారు. దేవుడు మమ్మల్ని దీవించేశాడు, కలిపేశాడు, చక్కటి గర్భాలు ఇచ్చాడు. అంతే. మళ్ళీ అడ్రస్ ఉంటారు చాలామంది. బోల్డ్ మంది చూశాను, ఇలాగ చాలామందిని చూశాను. సమస్య ఉన్నంత చేపు ఇంకా వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు ఉంటారు ముందు? అన్నట్లో ఫస్ట్ వాళ్ళే, ప్రార్థనలో ఫస్ట్ వాళ్ళే, దేవునికి ఇవ్వడంలో ఫస్ట్ వాళ్ళు, అన్ని ఫస్ట్ వాళ్ళే. ఎప్పుడైతే వాళ్ళ యొక్క సమస్య పరిష్కరించబడిందో వాళ్ళకి మించినటువంటి లాస్ట్ ఇంకెవరు ఉంటారన్నమాట. వాళ్ళే లాస్ట్గా అసలు అడ్రస్ ఉంటుంది, గల్లంత అయిపోతుంది. కానీ ఇక్కడ వాళ్ళు తీసుకున్న తీర్మానం బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. వేడుక జరుపుకుంటున్నారు. ఇవన్నీ జరిగిపోయి ఇప్పుడు వేడుక ఒకటి సిద్ధంగా ఉంది. ఇంకా వాళ్ళకి రాబోయే రోజుల్లో గొప్ప వేడుక చేసుకుంటారన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా వేడుక చేసుకుంటూ ఉన్నారు. ఆమేన్.
వేడుకకు సిద్ధంగా అందరూ కూడాను. ఎందుకంటే మీరు బుద్ధి తెచ్చుకున్నారు, తండ్రి దగ్గరకు వచ్చారు, తండ్రితో సమాధాన పడ్డారు, తండ్రికి ప్రార్థించారు, తండ్రి దగ్గర మరి ఆ పాపాన్ని మీరు, ఆ యొక్క తప్పిదాన్ని మీరు ఒప్పుకున్నారు, చనిపోయి మీరు తిరిగి బ్రతినట్లు లెక్క అన్నమాట ఇప్పుడు. కాబట్టి ఇంకా వేడుకకు సిద్ధంగా ఉన్నారు మీరంతా కూడాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని నేను చెప్తాను ఇక్కడ. ఉద్యమం ఎలా పొందగలుగుతాం బ్రదర్? మరి ఉద్యమం మరి ఎలా పొందుకోగలుగుతాం అని చూసినట్లయితే దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 13, 14 వచనాలు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందో చూద్దాం మనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు మత్తన్యాకు పుట్టినటువంటి యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగు ప్రకటించెను. హల్లెలూయా. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడైతే దేవుని ఆత్మ అతనిలోకి వచ్చిందో అప్పుడు ప్రకటించడం మొదలుపెట్టాడంట. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు శిష్యులంతా కూడా మేడగదిలో కనిపెడుతూ ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడో వాళ్ళు ఏం చేశారంట? శక్తి పొందుకున్నారంట. హల్లెలూయా. నీలో ఉద్యమం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఉద్యమం ఎలా పొందుకోగలుగుతావు అంటే దేవుని ఆత్మ సహాయంతో. ఆమేన్. వింటున్నారా? దేవుని ఆత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వు ఉజ్జీవాన్ని పొందుకోగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే నీలో నిర్జీవమే. ఆత్మ లేనివాడు నావాడు కాదు. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడో నువ్వేం చేస్తావు? నిర్జీవంగా కూర్చోలేవు. అసలేని దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఎప్పుడు కూడా ఉజ్జీవంగా ఉంటారు. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఎప్పుడు కూడా ఆనందంతో, సంతోషంతో గంతులు వేస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఉజ్జీవాన్ని పొందుకోగలుగుతాం. నెంబర్ 2, రెండోది కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 6వ వచనం. ఆల్రెడీ మనం ఇందాక చదివినటువంటి మాటనే మరలా ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే అక్కడ నీ ప్రజలు నీ యందు సంతోషించినట్టు నీవు మరలా మమ్మను బ్రతికించవా. హల్లెలూయా. కాబట్టి దేవుడిని బ్రతికించము అని ఏం చేస్తున్నాం? ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి నీలో ఉజ్జీవానికి కారణం ఏంటంటే ప్రార్థన చేయటం. పాడతాం మనం, ప్రార్థన వలనే. హల్లెలూయా. చూసారా? ప్రార్థన వలనే జయమంట. ప్రార్థనే ప్రాకారం అంట. అసలు ప్రార్థన లేని క్రైస్తవుడు ప్రాణం లేనటువంటి వాడంట. కాబట్టి ఇక్కడ ప్రార్థన అంటే మనం ఏమనుకుంటాం? కళ్ళు మూసుకుని మోకరించి ఇలా ఇది చేస్తేనే ప్రార్థన అనుకుంటుంటాం మనం. కానీ మరి చాలా విషయాల్లో మనం చూడండి, దొంగ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమైనా ప్రార్థన చేశాడు? అత్యంత స్మాల్ ప్రేయర్ అనమాట. ఏంటది? మోకరించాడా? ఇంక మోకరిందాక అవకాశం ఉంది. కాళ్ళకి తాళ్ళు కట్టేశారు, చేతులకు తాళ్ళు కట్టేశారు. కళ్ళు మూసుకున్నాడా? కళ్ళు మూసుకోలేదు. అంటే మన యొక్క అంటే కళ్ళు మూసుకోవద్దని చెప్పట్లేదు, కానీ కళ్ళు మూసుకోవటం మంచిదే. ఎందుకంటే అటు ఇటు దృష్టి పోకుండా ఉండడానికి కళ్ళు మూసుకుంటారు అంతే. కళ్ళు మూసుకునే చేయాలని రూల్ అయితే లేదు, కానీ కళ్ళని ఎందుకు మూసుకుంటామంటే మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా, మన దృష్టి అటు ఇటు పోకుండా కళ్ళు మూసుకుని దేవుడి చిత్రాన్ని ఊహించుకుని దేవుడి ముఖ గంధం చూస్తూ మనం ప్రార్థన చేస్తే అప్పుడు మన మనసు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో అనమాట. అంతేగాని కళ్ళు మూసుకుని ఈయన కళ్ళు తీసి ప్రార్థన చేస్తున్నాడో అనేటువంటివన్నీ ఇలాంటివి వెతుకుతా కూర్చోవద్దు మీరే. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం చేయాలి, అదే గురి అనమాట. కాబట్టి నీ జీవితంలో ఉద్యమం రావాలంటే నెంబర్ 1 దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీలోకి ఎంటర్ అయ్యాడో ఆటోమేటిక్గా నువ్వు ఉజ్జీవించబడతా ఉంటుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ నెంబర్ 2, ప్రార్థన చేయటం వల్ల ఉజ్జీవాన్ని పొందుకోగలుగుతావు. నెంబర్ 3, యేస్కేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 12, 14 వచనాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. 14 వచనం కూడా చదువుదాం. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అంటే ఇక్కడ
మనసు మార్చుకొని అంటే అర్థం ఏంటి? రీపెంటెన్స్. అమ్మో ఏంటిది కొత్తగా ఉందా? రీపెంటెన్స్ అంటే ఏంటంటే పశ్చాత్తాపం అనమాట. పశ్చాత్తాపం అంటే ఏంటి? పశ్చాత్తాపం అంటే చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి చేసేటువంటి దాన్నే పశ్చాత్తాపం అంటారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం? పొరపాటున కాలు తొక్కేసాం, వెంటనే ఏమంటాం? సారీ. అంటే నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు కదా. పొరపాటును కొన్ని జరిగిపోయినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? దాన్ని గ్రహించి ఆ తప్పిదాన్ని సరిచేయడానికి ఖచ్చితంగా మనం సమర్పించుకుంటాం అనమాట. అలాగే ఈ తప్పుపోయిన కుమారుడు కూడా ఏం చేశాడు? తండ్రికి లాస్ చేశాడు, నష్టం చేశాడు. వెంటనే ఆయన వచ్చి, నాన్న నన్ను క్షమించు, నీకు అవమానం చేశాను, నీకు ఎదురుగా పాపం చేశాను, ఇవన్నీ ఒప్పుకొని దేవుణ్ణి స్వీకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రిని స్వీకరిస్తూ ఉన్నాడు, తండ్రికి విధేయత చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి నెంబర్ 1, దేవుని ఆత్మ సహాయంతో ఉద్యమం పొందగలుగుతారు. నెంబర్ 2, దేవునికి ప్రార్థించిన వాళ్ళు ఉద్యమం పొందుతారు. నెంబర్ 3, పశ్చాత్తాపపడుట వల్ల. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపపడటం వల్ల ఉద్యమం పొందుకుంటారు. నెక్స్ట్ 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం మనం చదివినట్లయితే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు మీరు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. అక్కడ ఏమనున్నదంటే, ఆ మనుషులు ఆ పనిని నమ్మకంగా చేసిరి, వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా మోరారీయులైనటువంటి లేవీలకు యాహాతు, ఓబద్య అనేటువంటి వారు. ఇది ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ద్వారా ఉద్యమం, దేవుడు మాట ద్వారా ఉద్యమం, దేవుడు పలుకు ద్వారా ఉద్యమం అనమాట. కాబట్టి ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని గ్రహించాలి, దేవుని వాక్యాన్ని సరిగా జీవించాలన్నమాట. పాడతాం మనం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, తర్వాత బాధలలో నెమ్మదినిచ్చెను. ఏమొచ్చిందంట? మరి నెమ్మది లేదు బ్రదర్ అంటారంటే అర్థం ఏంటారు? అక్కడ వాక్యం లేదని అర్థం కదా. వాక్యం లేదని అర్థం. వాక్యం ఎక్కడ ఉంటుంది? బైబిల్ ఉంటుందా? అందుకే చెప్తున్నాడు అనమాట, నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవాలంట. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇయ్యే. ఆ హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకున్నట్లయితే ఎవడో చెరపలేడు, ఎవడో దొంగిలించలేడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనకి ఈ గూగుల్లో యాప్లు వచ్చాయన్నమాట. చాట్ జీపీటీ అని ఇంకా ఏంటంటో ఇవన్నీ వచ్చినాయన్నమాట. దానికి జస్ట్ నువ్వు మాట్లాడితే చాలు, అంతా చెప్పేస్తుంది. మీరు దాంట్లోకి వెళ్ళి బ్రదర్ జాషువా ఎలాంటోడంటే, ఆయన ఎలాంటోడంటే ఆయన ఎక్కువ విశ్వాసం గురించి బోధిస్తాడు, ఆయన అంతా మొత్తం నా ఇష్టాన్ని చెప్పేస్తుంది. అది మీరు వాడుతున్నారో లేదో, చిన్న 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 ఏంటది యాప్? అది ఏంటది? జెమిని అంట, జెమిని. ఆ యాప్లోకి వెళ్ళి మౌత్ ఉంటుంది అనమాట. అక్కడ నొక్కేసి మీరు మాటలు హాయ్ జెమిని అని చెప్తే, ఎలాగున్నావంటే నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలాగున్నావు? అస్సలు ఇంక మనుషులతో సంబంధం లేదు, ఇంకా ఏది కావాలో అది నీకు చేసి చెప్తుంటుంది అనమాట. నాకు ఈ డ్రెస్ నచ్చలేదు, ఇంకొక డ్రెస్ వేసి అంటే వెంటనే నీకు ఇంకో డ్రెస్ వేసి ఇస్తుంది. షాపింగ్లు గీపింగ్లు ఏం అవసరం లేదు అసలేని, ఈజీగా ఫ్రీగా మీకు ఎలా కావాలో అలా చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఎంత టెక్నాలజీ వచ్చేసింది చూసారా. కానీ ఇక్కడ దేవుడు అలా కాదు, దేవునికి తగిన విధంగా నిన్ను మలుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంట, నీ వాక్యమే నన్ను బ్రతికించింది. హల్లెలూయా. జెమిని నిన్ను బ్రతికించదు. ఏం చేస్తా తెలుసా? నువ్వు ఏదో చెప్తే దాని దగ్గర ఉన్న దాన్ని బట్టి నువ్వు చేస్తుంది. మా ఆవిడ ఏదో చేసింది అనమాట, అబ్బా మనుషులు ఎలాగైనాను అంత ఖచ్చితంగా చేయట్లేదంట. అంటే ఎక్కడో ఏదో లోపం ఉంటుందన్నమాట. మనిషికి మనిషే తప్ప దానికి సాటి ఎవరు లేరు. ఎందుకంటే మనిషిని దేవుడు ఎలా చేయడు తెలుసా? చాట్ జీపీటీలో ఉపయోగించి, జెమినిని ఉపయోగించలేదు. మనిషిని దేవుడు ఎలా చేయడంటే తన స్వరూపమందు తన పోలిక చెప్పిన స్వహస్తాలతో చేశాడంట. హల్లెలూయా. అందుకనే మనిషికి మరో కాంపిటీషన్ లేదు ఎక్కడ కూడా. ఈ మధ్యన చాలామంది ఏం చేశారంటే, ఎలాగైనా సరే కృత్రిమ మనిషిని తయారు చేసేద్దాం, కృత్రిమ ప్రాణం పెట్టేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రోబోలు తయారు చేస్తున్నారు తప్ప మనుషులు తయారు చేయలేకపోతున్నారు ఎవరు కూడా. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేయడంటే, మరి నిజంగాను ఒక్కనే ఆదాముని ఎందుకు చేయాలి? ఇలాంటి మట్టి బొమ్మలు శుభ్రంగా చాలా పెట్టేసేసి 1,00,000 మందిని 1,00,00,000 మందిని భూమి మీద ఎంతమంది కావాలో అంతమంది పెట్టేసి అని ఉదైతే అందరూ జీవాత్మలు అయిపోదురు కదా. అలా చేయలేదు దేవుడు. ఎలా చేశాడు? ఒక్క మనిషిని సృష్టించి ఆ మనిషి ద్వారా అనేక మంది, ఆ జీవం నుంచి అనేక జీవం రావాలని చెప్పి దేవుడు ఆశించాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా ఉద్యోగం అంట. ఇక్కడ చూసినట్లయితే మరి ఈ యొక్క 33వ అధ్యాయంలో దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12 నుంచి 17 వచనాలు కూడా చూసినట్లయితే వ్యక్తిగత వేదన. హల్లెలూయా. నెక్స్ట్ 6వదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 57:15లో ఒక అద్భుతమైన మాట ఉంది, చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే యెషయా గ్రంథం 57:15లో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడును, అయినను వినయము గల వారి ప్రాణం ఉజ్జింపజేయటకు. అబ్బా, చూసారా ఎంత ఉన్నతమైన మహోన్నతుడు, మహాగణుడు. ఎటువంటి స్థలం అంటే అతి పరిశుద్ధ స్థలంలో హై ప్రయారిటీ అనమాట. అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా ఏం చేస్తాడంట, వినయము గల వారి దగ్గరికి రావడానికి. మరి జ్ఞానం లేనటువంటి వారు, శక్తి లేనటువంటి వారు, బలం లేనటువంటి వారు, ఏ పరిశుద్ధం లేనటువంటి వారి మన దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడంట. ఆయనను వినయము గల వారి ప్రాణం ఉజ్జింపజేయటకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపజేయటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనసు గల వారి యొద్దకును వచ్చుటకు ఆయన సిద్ధపడి నివాసం చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీన మనసు ద్వారా ఉజ్జీవము. ఆమేన్. చెప్పండి ఏంటంటది, పేరుంటుంది దీన. అస్సలు ఎలాగుంటారంటే ఇంకాలో ఎంత కోపంగా ఉంటారో ఎవ్వడమాట లెక్క చేయరు, అసలు ఏది వినరు, ఏది పట్టించుకోరు. కానీ ఇక్కడ దీన మనస్సు గలవారికి ఉజ్జీవం వస్తుందంట. హల్లెలూయా. యెషయా గ్రంథం 57:15లో మనం చదివినట్లయితే ఇంకొక మాట ఏమున్నది అక్కడ, విరిగి నలిగిన హృదయము. హల్లెలూయా. ఎవరికైతే విరిగి నలిగిన హృదయం ఉంటుందో ఉంచుకొని ఉంటేనే అది పట్టుకొచ్చి దేవుని దగ్గరికి ఇవ్వాలన్నమాట. ఆ విరిగి నలిగిన హృదయంలోనే ఇస్త్రీ పెట్టి విలువ ఎప్పుడు తెలుస్తుంది నీకు. ఆ బట్ట స్మూత్గా ఉందనుకోండి, ఎంత చేసినా కూడా అలాగ ఉంటుంది, ఉపయోగం ఏమనుందా? ఐరన్ చేసినట్టు ఉపయోగం ఉంటుంది. కానీ అది ముడతలు పడిపోయి నలిగిపోయి ఉన్నటువంటి ఆ బట్ట మీద నుంచి నువ్వు ఐరన్ బాక్స్ ఎప్పుడైతే ఇలా తీసుకెళ్ళావో నీ మనసుకి ఎంత సంతోషం అనిపిస్తుంది. దాని కలర్ మారుతుంది, దాని స్థితి మారుతుంది, దాని యొక్క స్టేటస్ మారుతుంది, స్మూత్గా తయారవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 7 పాయింట్లు మళ్ళీ ఒకసారి చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. ఉజ్జీవం ఎలా పొందగలుగుతామంటే, నెంబర్ 1 దేవుని యొక్క ఆత్మ సహాయంతో, నెంబర్ 2 దేవునికి ప్రార్థించడం వల్ల, నెంబర్ 3 పశ్చాత్తాపడటం వల్ల, నెంబర్ 4 దేవుని వాక్యం ద్వారా, నెంబర్ 5 వ్యక్తిగత వేదన ద్వారా, నెంబర్ 6 దీన మనసు ద్వారా, నెంబర్ 7 విరిగి నలిగిన హృదయం ద్వారా. హల్లెలూయా. బ్రదర్ చాలా బాగుంది. ఉజ్జీవం అంటే ఏంటో చెప్పారు, ఉజ్జీవం ఎలా పొందుకోవాలో చెప్పారు. మరి దీనివల్ల ఫలితం ఏంటి చూద్దాం. ఇది కూడా ఒక 7 పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే దేవుని వాక్యం చేస్తుంది ఏంటంటే, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనురే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ ఫలితాలు ఏంటంటే, ఉజ్జీవం రావటం ద్వారా వచ్చే ఫలితం ఏంటో తెలుసా? చేసిన పనిని ఒప్పుకుంటారు. ఏం పని? చెడ్డ పనిని. ఆమేన్. వింటున్నారా? నువ్వు చేసినటువంటి చెడ్డ పనిని ఏం చేస్తావు? క్లియర్ కట్టుగా ఒప్పుకుంటావు అనమాట. ఇక్కడ సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది అనమాట. ఏమని ఉంటుందంటే, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడంట. హల్లెలూయా. చూసారా? మీకు విషయం తెలుసా? మీరు మర్డర్ చేసేసి వెంటనే స్టేషన్కి వెళ్ళిపోతే మీకు 6 తగ్గుతుంది. మొన్న ఎవరో తలకాయ పట్టుకుని వెళ్తున్నారు, ఆయన ఒక చేతిలోకి వస్తుంది. అలా ఆవిడ వాళ్ళు వదిన ఎవరనంట ఏం చేసిందో మొత్తం. ఆయన అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే, ఆయన ఎంత ఫ్రీగా ఉన్నాడంటే, ఏదో చేర్చంచి ఏదో కూరగాయల బ్యాగ్ చేతితో పట్టుకెళ్ళినట్టు. ఆ చూసిన వాళ్ళు అందరూ భయపడుతున్నారు, కానీ చేసిన ఆయన అసలు భయపడతలేదు. తలకాయ పట్టుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? స్టేషన్కి వెళ్ళి నేను చంపేసాను అంటున్నాడు ఆయన. మీరు ఫేస్బుక్లో యూట్యూబ్ అలాంటివన్నీ ముందు చూస్తారు కదా, చూసే ఉంటారు అదంతా కూడా. ఇక్కడ ఎప్పుడైతే నీలో ఉజ్జీవం వచ్చిందో ఆ ఉజ్జీవం ఫలితాలు ఏంటంటే, చేసిన చెడ్డ పనిని ఒప్పుకుంటావో. హల్లెలూయా. అతిక్రమలు దాచిపెట్టవు. తప్పిపోయిన కుమారుడు ఏమంటున్నాడు? నాన్న, నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేశాను, నీకు చెడ్డ పేరు తెచ్చాను, నీకు నష్టం తెచ్చాను అని ఏం చేస్తున్నాడు? వెళ్ళాను, బిజినెస్ పెట్టాను, లాస్ అయిపోయింది, నేనేం చెప్తాను? అయ్యో, చాలామంది అలాగ ఉంటారన్నమాట. చాలామంది అలాగే మాట్లాడతారు.
నా భార్యకి ఒకసారి అనారోగ్యం వచ్చింది. నా పిల్ల ఏమన్నా తెలుసా, సేమ్ యోబు స్నేహితులు అయిపోయారనమాట. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేదు కాబట్టి నీకు ఫీవర్ వచ్చింది, నువ్వు సరిగ్గా బైబిల్ చదవలేదు కాబట్టి. చూసారా వాళ్ళ యొక్క వ్యూ ఎలా ఉందంటే, మొన్న వాళ్ళు పడుకోవట్లేదని చెప్పేసి వేసుకున్న బట్టలన్నీ నీట్గా ఉండాలి కదా, పరుపది అంతాను పడుకున్నది బెడ్షీట్ అంతాను. నా భార్య చిన్న ట్రిక్ ఉపయోగించింది అనమాట. రే అలాగా ఆ బట్టలు తొక్కేసా ఉంటే ఏమొస్తాయంట, బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి అన్నదంట. అంతే పడుకున్నారు వాళ్ళు ఇద్దరు, ఎవరి బట్టలు వాళ్ళు తొక్కుంటారు. పొద్దున్న పెద్ద గుడ్లు వేసి వాళ్ళు చెల్లిని తిడుతుంది అనమాట. ఎందుకు తిడుతుందంటే, ఇదిగో ఈడు రాత్రి నా బెడ్ తొక్కేసాడు కాబట్టి నాకు బ్యాడ్ డ్రీమ్ వచ్చేసింది. ఏమొచ్చిందంట, మరి ఏం డ్రీమ్ వచ్చింది తెలియదు కానీ పొద్దున్న లేచి గొడవ. ఏంటి గొడవ అంటే, ఎందుకు ఇలాగా బట్టలు తొక్కితే బ్యాడ్ డ్రీమ్ ఏంటంట, నాకు తెలియదు కదా ఈ కథ అంతాను. ఇంత స్టోరీ జరిగిందంట. తర్వాత నాకు చెప్తే ఏదో మాట వరుసగానే ఇలాగ అన్నాను, తొక్కకుండా ఉంటుందని చెప్పి వాడేమో పొరపాటుని ఇలాగా తొక్కున్నట్టు ఉన్నాడు. అంతే ఆ దేశంలో పడుకున్నట్టు ఉంది. మరి ఏం డ్రీమ్ వచ్చింది ఏంటో, పొద్దుటి లేచి నాకు బ్యాడ్ డ్రీమ్ వచ్చింది. కారణం ఏంటి తెలుసా, చెల్విగాడు వచ్చిన నా బట్టలతో నా యొక్క పరుపు తొక్కేశాడు కాబట్టి నాకు బ్యాడ్ డ్రీమ్ వచ్చింది. చూసారా, మనం పిల్లలకి చెప్పేటువంటి విషయాలు చాలా వాళ్ళు జాగ్రత్తగా తీసుకుంటారు, పాటిస్తారు, అమలు చేస్తూ ఉంటుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చేసిన చెడ్డ పనిని ఏం చేయాలంట, చాలామంది ఒప్పుకోరన్నమాట. ఎంత నష్టపోయినా సరే, ఇది ఎందుకు ఇలా జరిగిందంటే అది చేశారు, అవ్వలేదు అంతే కదా. కానీ ఇక్కడ అలా కాదు. ఎవరైతే దేవుని చేత ఉజ్జీవించబడిన వ్యక్తులుగా ఉంటారో చేసిన పని ఖచ్చితంగా చెడ్డ పనిని ఒప్పుకుంటారు. నెక్స్ట్ అపోస్తలుల కార్యములే 19వ అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 రూకలు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, పిల్లలు గమనించాలి, పాత పనులు వదిలివేస్తారు. ఏం చేస్తారంటే, పాత పనులు విడిచిపెట్టేస్తారు. పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టేస్తారు. జవహర్లాల్ నెహ్రూ గారు అనుకుంటా ఒకసారి ఎక్కడికో ప్రయాణమై వెళ్తున్నారంట. ఆ వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళ స్నేహితుడు వచ్చాడంట. స్నేహితుడు వస్తే సరే క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడుకుంటుంటే విపరీతమైనటువంటి ఎలక చచ్చిపోయిన స్మెల్ వస్తుందంట. ఏంట్రా బాబు ఈ స్మెల్ అని చూసి అంతా పరిశీలన చేస్తే వాళ్ళ స్నేహితుడు వేసుకున్న సాక్సులు మార్చి 4 రోజులు అయిందంట. 4 రోజులు బట్టి ఏ సాక్సులు వేసి తిరుగుతున్నాడంట. ఇంకా ఆయన ఏం అనలేక ఏం చేశాడంట, కొత్త సాక్సులు జత ఇచ్చి, మీ సాక్సులు కంపు వస్తున్నాయి ఇది అనకుండా, ఇదిగో ఈ సాక్సులు వేసుకోండి బాగుంటుంది అన్నారంట. తర్వాత లేదు ఇప్పుడు వేసుకోనంటే వేసుకున్నాడంట. వేసుకున్నారు, మళ్ళీ కారులో స్టార్ట్ అయ్యారు, ప్రయాణం వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళాక ఆ ఎలక చచ్చిపోయిన కొంపు పోవట్లేదంట. ఏంద్రా బాబు ఇంకా ఈ కొంపు పోలేదు అని చెప్పి, ఏమండి మీ పాత సాక్సులు ఏం చేశారని అడిగితే, ఈ గొండ జేబులో పెట్టుకున్నాను అన్నాడంట. ఏం చేశాడు, ఎంతగాని కొత్త సాక్షులు ఇచ్చింది ఎందుకని, పాత సాక్షులు పాడేస్తాడని. వింటున్నారా, ఈరోజు చాలామంది జీవితాల్లో పాత వాటిని విడిచిపెడతలేదు, పాత పద్ధతులు విడిచిపెడతలేదు. ప్రభుని నమ్ముతారు, ముందేం చేసేవారు, ముహూర్తం పెట్టి ఏదో చేసుకునేవారు. ఇప్పుడు ఏం చేశారు, ముహూర్తం కావనే, అప్పుడు వేరే ఇప్పుడు వేరే. అప్పుడేమో పూజ చేసేవారు, ఇప్పుడేమో ప్రార్థన చేస్తున్నారు. కానీ ముహూర్తం మాత్రం కామన్ అన్నమాట. చూసారా, పాత పద్ధతుల్ని అనుసరిస్తూనే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంట, పుస్తకాలు అట్టుకొచ్చి ఆ పుస్తకాలను పట్టుకొచ్చి తగలబెట్టేశారంట, పడేశారంట. అలాగే మన జీవితంలో కూడా పాతవి పనికిరానివి ఏం చేయాలంట. ఇంకొక సూత్రం చెప్తాను చూడండి మీకు. మీ ఇంట్లో పాత బట్టలు ఉంటాయి, పాత సంవత్సరం బట్ట చీర కట్టరు, కానీ అలా బీరోలో పెట్టుకుంటారు అనమాట. నాకు తెలిసి మీరు అందరూ అలా చేస్తారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక బావిలో నీరు పాత నీరు తోరితే కొత్త నీరు వస్తుంది. అలాగే మీరు కట్టుకోవాలనేటువంటి బట్టలు చాలా ఉంటాయి మంచివే, అవి ఎవరికైతే మీరు దానం చేస్తారో మళ్ళీ కొత్త బట్టలు వస్తాయి. ఈ ట్రిక్ మీకు తెలియదు కాబట్టి అలా పెట్టి కూర్చున్నారన్నమాట. అర్థమైందా, మీ దగ్గర ఉన్నటువంటివి వాడలేనటువంటివి పాతవైనటువంటివి మీకు పనికిరావు కదా. పనికిరాని వాటిని ఏం చేయాలి, విడిచిపెట్టేసేయాలి. కాబట్టి ఎవరికో పనికి వస్తాయి కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చేసారనుకోండి, దేవుడు మిమ్మల్ని మళ్ళీ దీవిస్తారు. నేను చేశాను రీసెంట్గానే, నా మ్యారేజ్ డేకో ఎప్పుడు మేము అక్కడికి షాపింగ్కి వెళ్ళామన్నమాట. మా ఎవడంతా నువ్వు ఈ కలర్ కొని చాలా 4-5 షర్ట్లు కొనేసాం అన్నమాట. ఎప్పుడైతే కొనేసామో ఇవి పాత అన్ని ముందు రోజే పాత అన్ని కలిపి నేను ఊర్లో ఎవరన్నా వేసుకుంటారని చెప్పి పంపేశాను. వెరీ నెక్స్ట్ డే విత్ ఇన్ 24 అవర్స్లో దేవుడు మళ్ళీ కొత్త ఇచ్చాడు ఆ ప్లేస్లో. నమ్ముతారా మీరు? మరి ఆమెను చెప్పండి. మీరు కూడా ఏం చేస్తారు, ఆమెను చెప్తే సరిపోదు, పాత అన్ని పక్కలకి ఇచ్చేసేయండి, ఎవరికొరికి ఇచ్చేసేయండి, కొత్తవి వస్తాయి అనమాట. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ 19వ అధ్యాయం 20 వచనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యం 19:20లో, ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. హల్లెలూయా, హల్లెలూయా.
వ్యాపించింది. ఇప్పుడు నేను ఎక్కడున్నానో నా గురించి ఎక్కడో తెలిసిపోయింది. ఎలా తెలిసిందంటారు? వ్యాపించింది. ఎలా వ్యాపించిందంటారు? వీడియోల ద్వారా అవ్వచ్చు. మీరు కూడా చాలామంది లింక్ షేర్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్తారు కదా. అంటే ఇక్కడ మనకి దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడుతుంది. నీలో ఉద్యమం వచ్చినటువంటి ఫలితానికి సింబల్ ఏంటి తెలుసా? నీవు ఉజ్జీవించబడ్డావు అనే దానికి సింబల్ ఏంటి తెలుసా? దేవుని వాక్యం విరివిగా, అత్యధికంగా అనేక మందికి నువ్వు ప్రకటిస్తావు. నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని ఏం చేస్తావు? అలా నోరు మూసుకొచ్చు అనమాట. ఎప్పుడు సాక్ష్యం చెప్పే అవకాశం వస్తుందా? ఎప్పుడు దేవుని గురించి చెప్పే అవకాశం వస్తుందా? నాకు ఒక సహోదరు ఉన్నది. ఆమె మంచి జాబ్ చేస్తుంది, మంచి నాలెడ్జ్ ఉంది, అంతా ఉంది, ఏ లోటు లేదు. కానీ ఎవరన్నా కనబడితే చాలు ఎలాగోలా అని వాళ్ళకి దేవుని గురించి చెప్పి చక్కగా ఒక పుస్తకం చేతిలో పెట్టి ఇది చేసుకోండి అని చెప్పి వచ్చేస్తుంటుంది. నన్ను కూడా అలా నడిపించింది ఆవిడ. దాని ద్వారా వాళ్ళు అంత ఆశ్రయించబడుతున్నారంటే అనేక మందికి దీవెనకరంగా ఉంటున్నారు. కాబట్టి ఈ రోజున సువార్త విరిగా నీ ద్వారా ప్రకటించబడాలి. ఎందుకంటే నీలో జీవం పెట్టాడు దేవుడు, నీలో దేవుని ఆత్మ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంట? దేవుడు చెప్తాడు, యేసుప్రభువు, నేను బీదలకు సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉంది. నువ్వు దేవుని బిడ్డవైతే నీ మీద కూడా ఉంటుంది. నీ ద్వారా నువ్వు ఉద్యోగం వచ్చినట్లయితే మరి ఆ యొక్క సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. దేవుని యొక్క వాక్యం విరివిగా ప్రకటించబడుతుంది. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలోనే ఇంకొక మాట ఉందో మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం తెలుస్తుంది ఏంటంటే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయించు ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యకు పిలుపు పొందుకుంటారనమాట. ఎవరైతే ఉజ్జీవించబడ్డారో ఉజ్జీవం ద్వారా వచ్చే ఫలితం ఏంటంట? పరిచర్యకు పిలువబడతారు. పరిచర్యకు పిలుపు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 దినవృత్తాంతాలు 29:31 మీరు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, దేవునికి ప్రతిష్ఠించుకుంటారు. ఆమెన్. ఉద్యమం వచ్చిందంటే నీ ఇష్టానుసారంగా తిరగను. ఉద్యమం నీళ్ళకి వచ్చిందంటే ప్రతిష్ఠించుకుంటావు, ప్రత్యేకించుకుంటావు, ప్రభు కొరకు తీర్మానం చేసుకుంటావు, ప్రభుని మహింపరచడానికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావు. హల్లెలూయా. ఆ రోజుగా మనం చూసినట్లయితే 2 దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏక మనస్సును కలిగి ఉంటారు. ఆమెన్. నీలో ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇంకా ఎవరితో మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోవు. నేను ఉజ్జీవించబడ్డా అని చెప్పి ఎవరితో సంబంధం లేకుండా ఉన్నమాట. ఏమవుతుందంటే ఉద్యమం రావటం వల్ల ఏక మనస్సు కలిగి ఉంటారు. ఆమెన్. చివరిగా ఉజ్జీవం ద్వారా వచ్చే ఫలితం ఏంటంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం చదువుకుని మనం ఊహించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నీడలా అతనికి 4 అంతల మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఆమేన్. తిరిగి ఇచ్చేయడానికి నిర్ణయం తీసుకుంటావు, తిరిగి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటావు. అన్యాయంగా తీసుకున్నది ఏదైనా సరే, అక్రమంగా తీసుకున్నది ఏదైనా సరే, ఎవరి దగ్గరైనా మోసపూరితంగా తీసుకున్నది ఏదైనా సరే తిరిగి ఇవ్వటానికి నువ్వు నిర్ణయం తీసుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తిరిగి ఇచ్చివేయటానికి నిర్ణయించుకోవటమే ఉద్యమం యొక్క ఫలితం అన్నమాట. కొరియాలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, ఒక సేవకుడు సువార్తను ప్రకటించాడు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు, సంఘ పరిచర్య అంతా ముగించబడింది. ఆయన ఇంటికి వెళ్తారని బయటకు వచ్చేసరికి విపరీతమైన వర్షం వస్తూ ఉందంట, భయంకరమైన వర్షం కురుస్తూ ఉన్నదంట. హల్లెలూయా. ఆ వర్షం కురుస్తున్నప్పుడు దేవుడు తన మనసులో ఒక చెప్తున్నాడంట, నువ్వు ఇంటికంటే ముందు నీ పక్క సహోదరుడి దగ్గరికి వెళ్ళి సమాధానపడు. ఆమేన్. నువ్వు ఇంటికి వెళ్ళే ముందు నీ సహోదరునితో సమాధానపడు, నీ యొక్క అతిక్రమలు దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టుకో, సమాధానపడు అని అంటే, ఈయన ఏం చేశాడంటే వర్షం వస్తున్నా సరే ఆగకుండా ఆ వర్షంలోనే వెళ్ళాడంటే ఎక్కడికి? ఏ సహోదరుడైతే సమాధాన పడాలో వెళ్ళి, ఎప్పుడైతే ఆ సహోదరుడు డోర్ కొట్టాడో ఆ డోర్ తీయటంతోనే ఆయన ఇంకా సమాధానం పలకకముందే వాళ్ళిద్దరి మధ్యలో గొప్ప దేవుని సన్నిధి దిగటం ప్రారంభించిందంట. హల్లెలూయా. వాళ్ళిద్దరిలో గొప్ప సమాధానం వచ్చిందంట. ఆ సమాధానమే కొరియా ఉద్యమానికి కారణమైపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి, ఎప్పుడు కూడాను
మనం సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, దేవునితో సరైన కనెక్షన్ లేకుండా ఎంతమంది కలిసినా ఏ పని చేసినా ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే మనం సమాధానం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉంటామో, దేవునితో కనెక్షన్ కలిగి ఉంటామో, దేవుని ద్వారా యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. వారు ఏం చేస్తారంట? శూర కార్యాలు చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు మీ ద్వారా శూర కార్యాలు చేయాలని చెప్పి మీరు ఆశపడుతున్నట్లయితే దేవుడికి మీరు విధేయత చూపించాలి. ఈ రోజున ఉద్యోగం అంటే ఏంటంటే నీలో ఉన్నటువంటి నిర్జీవ స్థితులన్నీ కూడా లైవ్ చేయబడాలి. నీలో ఉన్న పాత స్వభావం అంతా కూడా పాతిపెట్టబడాలి. ప్రభుకు నువ్వు కనెక్ట్ అవ్వాలి, ప్రభుకు నువ్వు దగ్గర అవ్వాలి. హల్లెలూయా. విరిగి నలిగిన ప్రతి పరిస్థితిని దేవుడు ఏం చేస్తాడంట? నీకు అనుకూలంగా, దేవునికి మహిమార్థంగా మార్చేసి నిన్ను దీవిస్తాడు. ఆమేన్. నమ్ముచున్నారా? నమ్మిన వారు ప్రతి వారు కూడా ఖచ్చితంగా ఉద్యోగంతో తిరిగి వెళ్దురుగాక. ఆమేన్. బ్రదర్, నిజమే, నా జీవితం ఇంతవరకు నేను నిర్జీవ స్థితిలో ఉన్నాను, నేను ఇలాగ ఆలోచించాను, నేను అలా చేశాను. లేదు, నేను ఎప్పుడు ఉద్యోగంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, సమాధానంగా ఉంటాను. సంతోషమే సగం బలం. సమాధానపరచువారు ధన్యులు. ఆమేన్. నేను ధన్యుణ్ణి, నేను ధన్యురాల్ని, నేను ధనవంతురాల్ని, నేను ధనవంతుణ్ణి, నేను సమృద్ధి కలిగిన వ్యక్తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి ప్రతిరోజు పలకాలన్నమాట. నీ దాంట్లో లేదు, నీ జీవితంలో లేదు, కానీ నువ్వు పలకటం వల్ల అది నీ జీవితంలోనికి వస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బలపరచబడ్డారా? ఆశ్రయించబడ్డారా? కాబట్టి ఉజ్జీవానికి కారణం, ఉజ్జీవంకి మరి ఎలా పొందుకుంటాం? ఉజ్జీవం అంటే ఏంటంటే బుద్ధి తెచ్చుకోవాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి, మరి తండ్రితో సమాధాన పడాలి, తండ్రికి ప్రార్థించాలి, తండ్రి దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవాలి. చనిపోయిన వారంతా కూడా తిరిగి బ్రతుకుతారు, వేడుక జరుపుకుంటారు. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం ఉన్న ప్రతి వారి జీవితంలో వేడుక జరుపుకుందరుగాక. ఆమేన్. కోల్పోయిందంతా తిరిగి సమకూర్చుకుందరుగాక. ఆమేన్. విడిచిపెట్టవలసింది విడిచిపెట్టేద్దరుగాక. ఆమేన్. పాతదంతా బయటపడేద్దరుగాక. పాతదన్నంతా కూడా బయట అగ్నిలో పడవేద్దరుగాక. ఆమేన్. ఎవరైనా క్రీస్తున్న వారు నూతన సృష్టి, కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి వారు నూతన సృష్టిగా మార్చబడి ఉన్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి, మరి యొక్క వాక్యం ద్వారా మీరు బలపడ్డారని చెప్పి